టాటా ప్లే డిటిహెచ్ చుట్టూ అయితే ముళ్ళకంపలు వేశారు. అది ఎందుకో ఏంటో తెలుసుకోవాలంటే మీరు వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీ నాని డిటిహెచ్ టెక్ ఛానల్, తోటలూరు విలేజ్, కొయ్యూరు మండలం, అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అనమాట. మా ఊరి నుంచి 6 km అయితే ఉంటుంది. అక్కడ టాటా ప్లే సిగ్నల్ అయితే పోయిందని చెప్పేసి ఒక అమ్మగారు అయితే మాకు కాల్ చేశారు. హుటాహుటిన నా ఫ్రెండ్స్ నేను కలిసి అక్కడికైతే చేరుకున్నాము. అక్కడ డిష్ చూసి మాకంతా ఆశ్చర్యం అనిపించింది. మొత్తం చుట్టూ ముళ్ళు కంపలు వేస్తారు. అక్కడ టచ్ చేస్తే మనకు రక్తపాతం చూడాల్సిందే. మా ఇంజనీర్స్ కూడా చూసి అవాక్కయ్యారు ఎందుకు ఎలా చేశారనేది. అయితే వాళ్ళు వెళ్ళి అడిగాను, నేను ఎందుకు ఎలా చేశారని అడిగితే కోతులు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయంట. అవి ఎక్కి ఆ డిష్ అనేవి ఊపడం జరుగుతుంది. దానివల్ల కొంచెం వాళ్ళు ఇబ్బంది ఫీల్ అయిపోయి అవి రాకుండా అయితే ఆ ముళ్ళకంపలు వేసానని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో మా ఇంజనీర్స్ ఇంకా టైం వేస్ట్ చేయరు, వెంటనే వర్క్ స్టార్ట్ చేస్తారు. సిగ్నల్ అయితే పెట్టడానికి అయితే వాళ్ళ డైరెక్షన్స్ మొత్తం చూసుకుంటున్నారు. ముందు పార్ట్స్ అన్ని లూజ్ చేసుకొని తర్వాత సిగ్నల్ అయితే పెడతారు. ఎందుకంటే మరి అది రిఫ్లెక్టర్ మూవ్ అవ్వాలి కాబట్టి. చుట్టూ కూడా వాతావరణం చాలా బాగుంది. మా ఇంజనీర్స్ దుర్గాడ జగదీష్ మ్యాక్సిమం 45 నిమిషాలు ఏ వర్క్ చేస్తారు. అది న్యూ డిష్ అయినా సరే, అది ఓల్డ్ డిష్ అయినా సరే 45 minutes అయితే వర్క్ కంప్లీట్ అయిపోవాలి వాళ్ళకి. సో సిగ్నల్ అనేది చాలా తక్కువగా చూపిస్తుంది. మేబీ డైరెక్షన్స్ కరెక్ట్ లేవేమో. మా సీనియర్ ఇంజనీర్ అయితే బాగా చెక్ చేస్తున్నాడు. సిగ్నల్ అనేది అసలు పెరగట్లేదు. రిఫ్లెక్టర్ ఉన్న రేకు కూడా బాగా ఉంగిపోయింది. సిగ్నల్ అనేది ప్రాపర్గా చూపించట్లేదు. ఒక్కొక్కసారి 90 చూపిస్తుంది, ఒకసారి 50 చూపిస్తుంది. సో మ్యాక్సిమం అలా చూపించినప్పుడు ఎల్ఎంబి వీక్గా ఉన్నట్టు నాకు అర్థం. అలాంటప్పుడు మీరు ఎల్ఎంబిని రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ చాలామంది టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే ఎల్ఎంబి ప్రాపర్గా వర్క్ చేస్తున్నా సరే ఎల్ఎంబి మారుస్తుంటారు. సో అక్కడ మరి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎల్ఎంబి అనేది మ్యాక్సిమం డ్యామేజ్ అవ్వదు. మా ఇంజనీర్స్ ఇద్దరు కూడా చాలా టైం ఆలోచించి ఎల్ఎంబిని రీప్లేస్ చేయడానికి అయితే నిర్ణయించుకున్నారు. సో తన దగ్గర ఉన్నటువంటి కొత్త ఎల్ఎంబిని అక్కడ రీప్లేస్ చేయడం జరిగింది. చూద్దాం మరి సిగ్నల్ ఎలా వస్తుందో, ప్రాపర్గా వస్తుందో లేదో చెక్ చేద్దాం. ఒకవేళ వచ్చినట్లయితే ఎల్ఎంబి వీక్ అని తెలిసిపోయినట్టే. అది మ్యాక్సిమం మీకు మార్కెట్లో 100 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు దొరుకుతాయి. అది కంపెనీని బట్టి ఉంటుంది. సో చూసారు కదా, సిగ్నల్ అయితే మారింది ఇప్పుడు. సో ఎల్ఎంబి ప్రాబ్లం అయితే ఉంది. సో కస్టమర్తో మేము చెప్పాలి ఇలా ఎల్ఎంబి పోయిందని చెప్పేసి. వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా ఛార్జ్ అయితే తీసుకుంటాము దానికోసం. అయితే ఆంటీ గారు మా శ్రమను చూసి టీ అయితే తీసుకొచ్చారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. టీ అయితే చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. సో మొత్తం ఇన్స్టాలేషన్ పూర్తయిన తర్వాత మేము మరలా ముళ్ళకంపని అయితే ఆ డిష్ అయితే పెట్టాము, కోతులే రాకుండా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.